బాడీస్ డీటాక్స్ క్లాక్ అంటే మనం లేచి ఉండే టైంలో పడుకోవడం, పడుకునే టైంలో లేచి ఉండడం వల్ల మీ బాడీ అనేది కంప్లీట్గా టాక్సిన్స్ని క్లియర్ చేసుకోలేకపోతుంది. కాబట్టి బాడీకి ఒక మెకానిజం ఉంటుంది. సో పర్టికులర్గా రాత్రి టైంలో మీరు 11 గంటల నుంచి పొద్దున 1 గంట అంటే అర్ధరాత్రి టైంలో మీ లివర్ అనేది డీటాక్సిఫికేషన్ చేస్తూ ఉంటుంది. సో ఈ టైంలో ఖచ్చితంగా ఇట్స్ ఇంపార్టెంట్ టు బీ ఇన్ ఏ డీప్ స్లీప్. మీరు 11-1 గంట టైంలో పడుకొని ఉంటే మీ లివర్ అనేది డీటాక్సిఫికేషన్ చేస్తేనే మీ డైజెషన్ ప్రాసెస్ కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ మీ గాల్ బ్లాడర్లు కూడా 1 గంట నుంచి పొద్దున 3 గంటల వరకు డీటాక్సిఫికేషన్ చేస్తుంది. సో నైట్ 1 గంట నుంచి 3 గంటల వరకు మీ గాల్ బ్లాడర్లో స్టోన్స్ రావద్దు అని అనుకుంటే మీరు ఆ టైంలో డీప్ స్లీప్లో ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ మీ లంగ్స్, మీ ఊపిరితిత్తులు అనేవి కూడా మార్నింగ్ 3 గంటల నుండి 5 గంటల వరకు డీటాక్సిఫికేషన్ చేస్తూ ఉంటుంది. సో ఒకవేళ కొంతమందికి మార్నింగ్ టైంలో 3 గంటల నుంచి బాగా దగ్గు వస్తూ ఉందనుకోండి, మీరు మీ దగ్గు తగ్గడానికి ఏవో సిరప్స్ కానీ లేకపోతే పఫ్స్ కానీ ఇట్లాంటివి తీసుకుంటే ఏమైందంటే సప్రెస్ అయిపోతుంది. సో జనరల్లీ ఆ టైంలో మీ బాడీ అనేది లంగ్స్ అనేది డీటాక్సిఫికేషన్ చేస్తుంది. కాబట్టి మీరు ఈ టైంలో అనవసరంగా ఏదైనా దగ్గు వస్తే, దగ్గు అనేది ఏంటంటే మీ బాడీ మీకు ఉన్న ఇన్ఫెక్షన్ను బయటికి పంపించడానికి దగ్గు రూపంలో బయటికి పంపిస్తూ ఉంటుంది. సో మీరు ఆ టైంలో అనవసరంగా కఫ్ సిరప్స్ వాడుతున్నారు అనుకోండి, అది ఎన్నటికీ తగ్గదు. కాబట్టి అవి బ్రాంకైటిస్ అస్తమాలాగా మారుతున్నాయి. సో మార్నింగ్ 3 to 5 AM మీ లంగ్స్ అనేది డీటాక్సిఫికేషన్ చేసుకుంటుంది. అండ్ మార్నింగ్ 5 to 7 AM పొద్దున 5 గంటల నుంచి 7 గంటల వరకు మీరు మోషన్కి వెళ్తే, బాత్రూమ్కి వెళ్తే, వాష్రూమ్కి వెళ్తే మంచిది. ఎందుకంటే మీ లార్జ్ ఇంటెస్టైన్ అనేది అప్పుడు డిటాక్సిఫికేషన్ చేస్తుంది. కాబట్టి నైట్ అంతా డైజెషన్ ప్రాసెస్ కరెక్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు ఆ టైంలో మోషన్కి వెళ్తే మీ లార్జ్ ఇంటెస్టైన్ అనేది డిటాక్సిఫికేషన్ చేసుకుంటుంది. నెక్స్ట్ మీరు మార్నింగ్ 7 to 9 AM టైంలో మీరు ఫుడ్ తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ అంటే పొద్దున తీసుకునేదాన్ని మనం బ్రేక్ఫాస్ట్ అంటాం, అంటే ఫాస్టింగ్ని బ్రేక్ చేస్తున్నాం. సో మీరు మార్నింగ్ 7 to 9 AM టైంలో ఏం చేస్తారు, టిఫిన్ తీసుకుంటే ఆ టైంలో మీ స్మాల్ ఇంటెస్టైన్ చిన్న పేగ అనేది న్యూట్రియంట్స్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. చాలామందిలో విటమిన్ డెఫిషియన్సీస్ కనిపిస్తాయి. మీరు బాగానే తింటారు కానీ తినాల్సిన టైంలో తినరు. సో దానివల్ల ఏమైందంటే న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ అనేది సరిగా జరగకపోవడం, బికాస్ ఆఫ్ ఇండైజెషన్ వల్ల. అంటే మీరు నైట్ సరిగా తిన్నది అరగకపోవడం వల్ల మార్నింగ్ టైంలో మీరు తీసుకున్న దాంట్లోంచి న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ జరగదు. అందువల్ల చాలామందికి విటమిన్ డి డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, ఇలా చాలా రకాల విటమిన్ డెఫిషియన్సీ అనేవి వస్తాయి. సో మార్నింగ్ 7 నుంచి 9 గంటల వరకు మీ స్మాల్ ఇంటెస్టైన్ అనేది న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ చేస్తే మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐఎమ్ డాక్టర్ సతీష్ యాదవ్.